శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెలలో మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి మార్చి నెలలో విద్యార్థుల యొక్క విషయానికి వస్తే వీరి యొక్క తోటి స్నేహితులతో ఏదైనా సరే వాగ్వివాదానికి దిగి అది తారాస్థాయికి చేరేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఉన్న గృహిణులు మానసికమైనటువంటి ఆందోళన, ఏదో తెలియని భయము వీరికి తరచు వెంటాడుతూ ఉంటుంది. వీరు ఏదైనా ఖర్చుకు సంబంధించిన విషయంలో కూడా కొంచెం తొందరపడి ఖర్చు పెట్టానేమో అనేటువంటి భావనలో కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్చి నెలలో గ్రహ సంచారాన్ని బట్టి ప్రథమార్థమంతా కూడా వీరికి కాస్త ఆందోళనకరంగా మానసికమైనటువంటి ఒత్తిడితోనే ఉంది. ద్వితీయార్థం అంతా చూసుకున్నట్టయితే చాలా ఉత్తేజపూర్వకంగా, చాలా ప్రోత్సాహకరంగా కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో వీరి ఉద్యోగ స్థలంలో సాధారణంగా ఉద్యోగస్తులు భరణి నక్షత్రంలో ఉన్నారంటేనే వారికి ఒకరి దగ్గర పనిచేయడం, అది కూడా ఒత్తిడితో పనిచేయడం అంటే నచ్చదు. అలా కాస్త ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వీరికి ఈ యొక్క మైగ్రేన్ ప్రాబ్లం కానీ, ఏదైనా విపరీతమైనటువంటి శరీరం అంటే శిరస్సు యొక్క బాధ కానీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండుటకు చంద్రగ్రహం యొక్క మంత్రపఠనం కానీ, లేదు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి ప్రయత్నం కానీ, వీలైనంత వరకు ఓం శం సోమాయ నమః, ఓం శం సోమాయ నమః అన్నటువంటి మంత్రాన్ని పఠనం చేయడం మంచిది. వ్యాపారస్తులు కూడా వ్యాపారానికి సంబంధించి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఉండేటువంటి ఖర్చు కానీ, ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ వీరు ఒకటి చెప్తే అవతల వారికి ఇంకొకటి అర్థమై వీరిని విపరీతమైనటువంటి ధోరణిలో తీసుకెళ్లడం కానీ చాలా అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీరు తరచూ వీరి యొక్క ప్రదేశంలో సంచరిస్తూ ఉన్న సందర్భంలో వీరి యొక్క వర్క్ ప్లేస్లలో ఏదో ప్రమాదం జరిగి వీరు దాన్ని చాలా కలత చెందేటువంటి అవకాశం ఉంది. 2025 మార్చి నెల వీరికి చాలా కీలకమని చెప్పాలి. ఏవైనా ప్రాజెక్టులు ఒప్పుకోవడం కానీ, ఏదైనా పనులు చేయాలనుకుంటున్న పనులు పూర్తి చేయడం కానీ వీటన్నిటి విషయంలో చాలా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని అన్నీ కూడా చేయడం జరుగుతుంది. చేతి వృత్తులు, కుల వృత్తులు, అలాగే రైతులు ఎవరైతే ఉంటారో వీరు దిగుమతి బాగా సాగుతుంది. ఏదైనా పంట నూతనంగా కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్న వాటి జోలికి పోకపోవడం మంచిది. పిల్లల దగ్గర లేకుండా ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో దయచేసి వీరి యొక్క ఆరోగ్య సమస్యలు వీరిని బాగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విడాకులకై ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, కోర్టు కేసులలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీరైతే ప్రత్యంగిర అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కుంకుమను ధరించి వెళ్ళడం వల్ల పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే అమ్మవారు పరాశక్తి. ఆ పరాశక్తి మీకున్నటువంటి కష్టములన్నీ కూడా తీసివేస్తుంది. ఇక ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నారో హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేసుకొని ప్రయాణం చేయడం వారికి కాస్త స్వస్థత చేకూరుస్తుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయంలో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని, అంటే దశ, అంతర్దశ, నవాంశ, అష్టక వర్గ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా 60-70 పేజీల్లో మీ క్యాలిక్యులేషన్స్తో మీకు జాతకం పంపించడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే అన్ని వర్గాల వారికి సంబంధించి ఈ మాసమునందు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఏ దేవతార్చన చేయాలో తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు,
సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వివాహం కానివారు, వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉన్నవారు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేవారు, రైతులు, ధాన్యం పండించేవారు, పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు, విదేశాలకు ప్రయాణం అయ్యేవాళ్ళు, విదేశాలకి ప్రయాణం అయ్యే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా 30 సెకండ్ల పాటు చూడండి. అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి. దీనివల్ల ఐసైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ప్రశాంతంగా ఉంటారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి, దృష్టి దోషములు పోతాయి, చదివింది బాగా గుర్తుంటుంది. అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ, అలాగే అమ్మవారికి సంబంధించినంత వరకు, సరస్వతీదేవికి సంబంధించినంత వరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము, వినడము, రాయడము చేస్తే మంచిది. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి. ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని చదివించండి. చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి. మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది. మీరు బొట్టు పెట్టుకోండి. రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి. దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో, మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది, అది చెప్పడం మరిచా. అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో. పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి. ఏ నూనె? విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి. ఒకటి. ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి, ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి. వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి. వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులందరూ కూడా. ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధయే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం. ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి. పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది. ఇక ఎవరైతే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి. మీ ఇష్టం, ఏ దీపంతో చేసినా పర్లేదు. మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి. వారానికి 2 సార్లు, మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి. అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం, అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం, రుద్రహోమం చేయించుకోండి. విశేషంగా వివాహం జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి, మాతోనే చేయించుకోమని చెప్పను. మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే
ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది. ఇంకా వీలైతే చండీ హోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది. ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి రోజు. చాలు, చాలా చాలా ప్రశాంతతనిస్తుంది. అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి. నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి. రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది. ఇవి అందరికీ సంబంధించి గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి. మీ నక్షత్రం ఏంటి, మీ రాశి ఏంటి, మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది, అంతర్దశ ఏం నడుస్తుంది, అలాగే గోచారం ఎలా ఉంది, అష్టక వర్గం ఎలా ఉంది, నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు, వృత్తి, వ్యాపారము, సంతానము, వివాహము ఎలా ఉండబోతున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా 60 నుండి 70 పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ 2025 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. వీలైనంత వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ మంత్రపఠనము, ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.